ఫ్రెండ్స్, మన భారతదేశంలో క్రికెట్ యొక్క పాపులారిటీ చూసి ఏ క్రీడకు లేనంత ఉంటుంది. మనకు క్రికెట్ మీద ఆసక్తి ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే 1983లో భారతదేశం మొట్టమొదటిసారి ప్రపంచ కప్ గెలిచిందో. కానీ ఆ తర్వాత 28 సంవత్సరాల తర్వాత ధోని నాయకత్వంలో మనకి 2011లో కప్ వచ్చింది. ఇప్పుడు మన భారత క్రికెట్ జట్టు 2019 వరల్డ్ కప్ ఆడడానికి ఇంగ్లాండ్ వెళ్ళింది. ఇప్పుడైతే మన అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ ఇంకా ఆల్రౌండర్తో మన జట్టు చాలా బలంగా ఉంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే మన జట్టు యొక్క బ్యాటింగ్ బాగా ఉంది. కానీ ఇప్పుడైతే బుమ్రా జట్టులోకి వచ్చాడు, మొత్తం మారిపోయింది. అతను డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేస్తే ఆ ఓవర్లో 6 పరుగులు సాధించడం కూడా కష్టమే. తన బౌలింగ్ వేసే విధానం చూస్తే ఎవరైనా తన అభిమాని కావాల్సిందే. తను ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు, కానీ క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో సాధన చేసి ఇంత స్థాయికి ఎదిగాడు. నాకు ఎప్పుడు ఇండియన్ క్రికెట్ టీంని చూస్తే కొంచెం లోపం ఒప్పిస్తుంది, అదే ఫాస్ట్ బౌలర్ సరిగ్గా లేకపోవడం. కానీ ఇప్పుడైతే బుమ్రా మన ఇండియన్ క్రికెట్ టీంలో చేరాడు, ఆ లోపం తీరిపోయింది. తన అద్భుతమైన బౌలింగ్తో ఇప్పుడు తను మొదటి స్థానంలో ఉన్నాడు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, బుమ్రా వాళ్ళ నాన్న బుమ్రాకు కేవలం 7 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయాడు. కానీ బుమ్రా దానికి కూడా అధిగమించి ఒక మంచి బౌలర్ అయ్యాడు. దాదాపుగా నో బాల్ వేసినప్పుడు బౌల్ కావడము, లేకపోతే క్యాచ్ ఇవ్వడము మనం చాలా అరుదుగా చూస్తాం. కానీ బుమ్రా వేసిన నో బాల్స్తో తను 5 సార్లు బౌల్డ్ ఇంకా క్యాచ్ తీసుకున్నాడు. పదండి ఫ్రెండ్స్, తన బౌలింగ్తో ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా ముప్పు తిప్పలు పెట్టే బుమ్రా గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. బుమ్రా పూర్తి పేరు జస్ప్రీత్ సింగ్ బుమ్రా. బుమ్రా 6 డిసెంబర్ 1993లో గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించాడు. బుమ్రా వాళ్ళ నాన్న పేరు జస్ప్రీత్ సింగ్, తను బిజినెస్ చేసేవాడు. ఇంకా బుమ్రా వాళ్ళ అమ్మ పేరు దల్జిత్ కౌర్, తిను స్కూల్ ప్రిన్సిపల్. ఇంకా బుమ్రా వాళ్ళ అక్క పేరు జహీకా బుమ్రా. బుమ్రాకు తన చిన్నతనం నుంచే ఆటలంటే చాలా నచ్చేవి. అందులో తను క్రికెట్ని ఇంకా బాగా ఇష్టపడేవాడు. బుమ్రా మిగతా వాళ్ళలా కాదు, ఎందుకంటే అందరు పిల్లలు బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడితే బుమ్రా మాత్రం బౌలింగ్కి ఇష్టపడేవాడు. అందుకే బుమ్రాకు తన ఆట ఇంకా బాగా మెరుగుపరచుకోవడానికి చాలా సులువైంది. బుమ్రా నిర్మన్ హై స్కూల్లో చదువుకున్నాడు. అందులోనే బుమ్రా వాళ్ళ అమ్మ ప్రిన్సిపల్గా పనిచేసేది. బుమ్రాకు 7 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు మృతి చెందారు. దానితో కుటుంబ భారం మొత్తం బుమ్రా వాళ్ళ అమ్మ మీద పడింది. కానీ బుమ్రా వాళ్ళ అమ్మ అంత కష్టమైన సమయంలో కూడా తన కుటుంబాన్ని ముందుకు నడిపించింది. అంతే సమయం గడుస్తున్న కొద్దీ బుమ్రా యొక్క బౌలింగ్ కూడా బాగా మెరుగవుతూ వచ్చింది. బుమ్రాకు 14 సంవత్సరాలు వచ్చినప్పుడు తను వాళ్ళ అమ్మతో చెప్పాడు, నేను క్రికెటర్ కావాలి అని అనుకుంటున్నా అని. కానీ వాళ్ళమ్మ అందుకు ఒప్పుకోలేదు, ఎందుకంటే తనకు తెలుసు మన భారతదేశంలో క్రికెట్కు ఎంత కాంపిటీషన్ ఉంది అని. కానీ బుమ్రా దీని తర్వాత కూడా క్రికెట్ని విడిచిపెట్టలేదు. తను క్రికెట్ మీద పూర్తి శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాడు. అయితే బుమ్రా వాళ్ళమ్మ బుమ్రా యొక్క పట్టుదల చూసి తనను క్రికెటర్గా కెరియర్ మలుచుకోవడానికి ఒప్పుకుంది. అయితే దీని తర్వాత బుమ్రా యొక్క ప్రదర్శన అద్భుతంగా ఉంది. దీంతో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ వాళ్ళు బుమ్రాను ఎంపిక చేశారు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చెన్నైలో ఉంది. ఫ్రెండ్స్, ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ అంటే మన భారతదేశంలో ఉన్న యువ ఫాస్ట్ బౌలర్స్కు శిక్షణ కేంద్రం. ఇందులో బాగా అనుభవం ఉన్న కోచెస్తో కోచింగ్ ఇప్పిస్తారు. దీంతో బుమ్రా ప్రాక్టీస్ చేసే విధానం బాగా మెరుగవుతూ వచ్చింది. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ మన భారతదేశానికి అద్భుతమైన బౌలర్స్ని ఇచ్చింది. వాళ్ళే ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్, ఆర్పి సింగ్, జహీర్ ఖాన్, ఇంకా శ్రీశాంత్. వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది బౌలర్స్ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ సహాయంతో ఎదిగిన వాళ్ళే. దీని తర్వాత బుమ్రా యొక్క బౌలింగ్ చూసి తనను అండర్-19 గుజరాత్ జట్టులో ఎంపిక చేశారు. అయితే తన మొదటి మ్యాచ్ విదర్భ క్రికెట్ టీంకు ఎగెన్స్ట్గా ఆడాడు. తన మొదటి మ్యాచ్లోనే తను ఏకంగా 7 వికెట్లు తీశాడు. దీంతో తన ఫస్ట్ క్లాస్ కెరియర్ని అద్భుతంగా మొదలుపెట్టాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తనను ఎంపిక చేశారు. అయితే ఇందులో తన అద్భుతమైన ప్రదర్శన చూసిన ముంబై ఇండియన్స్ కోచ్ జాన్ బ్రైట్ బుమ్రా యొక్క ప్రదర్శన చూసి తనను 2013లో ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడేలా చూశాడు. బుమ్రా తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడినప్పుడు తన వయసు కేవలం 19 సంవత్సరాలే. తను ఐపీఎల్ మొదటి మ్యాచ్ ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎగ్నెస్ట్గా ఆడాడు. బుమ్రా ఇందులో 3 వికెట్లు తీసి అందరి మనసులు దోచుకున్నాడు. కానీ బుమ్రాకు ఆ ఐపీఎల్లో కేవలం 2 మ్యాచ్లు ఆడడానికి చోటు దక్కింది. కానీ ఆడిన ఆ 2 మ్యాచ్ల్లో తన సత్తా చాటాడు. ఆ తర్వాత 2014లో ముంబై ఇండియన్స్ జట్టు బుమ్రాను రిటైన్ చేసుకుంది. అంతే ఆ సీజన్లో బుమ్రా 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2015 ఐపీఎల్లో తనకు ఇంజురీ కారణంగా ఆ సీజన్ ఆడలేదు. బుమ్రా లేని లోటు అప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకి పూర్తిగా అర్థమైంది.
తను 2015లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా తనను BCCI 27 జనవరి 2016లో భారత్ జట్టుకు ఎంపిక చేశారు. దానితో తనకు తన మొదటి T20 మ్యాచ్ ఆడడానికి అవకాశం దొరికింది. తను ఆస్ట్రేలియాకు ఎగ్నెస్ట్గా తన డెబ్యూ చేశాడు. తనకి వచ్చిన ఒక్క అవకాశాన్ని ఎంత మంచిగా ఉపయోగించుకున్నాడు. అంటే దీని తర్వాత బుమ్రా భారత్ జట్టు యొక్క కీలకమైన ఆటగాడిగా మారాడు. అయితే ఆ సంవత్సరంలో బుమ్రా T20లో 28 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. దీని తర్వాత తన అద్భుతమైన బౌలింగ్తో తనను ODIలో ఆడడానికి అవకాశం దొరికింది. తను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో భారత్ జట్టు యొక్క పర్మనెంట్ ఆటగాడిగా మారాడు. తను అడుగుపెట్టిన కొన్ని సంవత్సరాలకి టాప్ బౌలర్స్ లిస్ట్లో చేరిపోయాడు. ఇప్పుడు బుమ్రా ICC బౌలింగ్ ర్యాంక్స్లో మొదటి స్థానంలో ఉన్నాడు. మీకు తెలుసా, బుమ్రా తన టెస్ట్, ODI, T20 ఇంకా తన లిస్టియే డెబ్యూని వేరే దేశంలో చేశాడు. తను టెస్ట్ సౌత్ ఆఫ్రికాలో డెబ్యూ చేశాడు. ఇంకా ODI మరియు T20 ఆస్ట్రేలియాలో చేశాడు. ఇంకా లిస్టియే సింగపూర్లో చేశాడు. బుమ్రా యొక్క కాంట్రవర్సీ చూసే క్రికెట్ మైదానంలో అయితే ఏమీ లేదు. అదేంటంటే 2017 జూన్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా నో బాల్ వేశాడు. అయితే ఆ ఫోటోని ట్రాఫిక్ అవేర్నెస్ కోసం ఒక పోలీస్ వాడాడు. అది ఎలాగంటే, మీరు ఎప్పుడు రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆ గీత దాటొద్దు, దాంతో మీరు చాలా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆ మీమ్లో రాశాడు. అయితే బుమ్రా తన ట్విట్టర్లో ఇలా పోస్ట్ పెట్టాడు: నేను మన జట్టుని గెలిపించడానికి చాలా కృషి చేశా, దానికైనా మీరు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. బుమ్రా అనగానే మనకు తన యార్కర్స్ గుర్తుకొస్తాయి. బుమ్రా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారంగా తన యార్కర్స్ లసిత్ మలింగా నేర్పాడని చెప్పాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆశిద్దాం బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్తో మనకు 2019 వరల్డ్ కప్ తీసుకొస్తాడని. అంతే, తను అద్భుతమైన బౌలింగ్తో IPLలో పర్పుల్ క్యాప్ గెలుస్తాడని. ఫ్రెండ్స్, ఇదే బుమ్రా యొక్క బయోగ్రఫీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.